నమస్తే అండి. సమంత ఈరోజు పెళ్లి చేసుకుంది రాజ్ నెడుమూరి అని ఒక డైరెక్టర్తో. అతను కూడా తెలుగుడే అనమాట, కానీ బాలీవుడ్లో సెటిల్ అయ్యాడు. అయితే మరి ఇప్పుడు కాంట్రవర్సీ అయితే తెరదీయడం అయితే జరుగుతుంది. ఏమంటే రాజ్ నెడుమూరు మాజీ వైఫ్ ఎవరైతే ఉన్నారో ఆమె ఒక పోస్ట్ పెట్టినారు. బరి తెగించినటువంటి వ్యక్తులు దానికి తగినట్లుగానే వ్యవహరిస్తారు. ఎవరు బరి తెగించినారు, ఎవరు వ్యవహరిస్తున్నారు, అసలు ఏం జరుగుతుంది అనేది చూసుకుంటే కనుక మనందరికి కూడా తెలుసు. సమంత నాగ చైతన్య పెళ్లి చేసుకొని, అది కూడా లవ్ మ్యారేజ్ చేసుకొని, పెద్దల్ని ఎదిరించి చేసుకోనో లేకపోతే పెద్దల్ని ఒప్పించి చేసుకొని మొత్తానికే చేసుకొని ఒక 2 సంవత్సరాల పాటు కలిసి ఉండి ఆ తర్వాత వీళ్ళు విడాకులు తీసుకోవడం అయితే జరిగింది. ఈ రోజుకి కూడా తెలియదు అసలు వీళ్ళిద్దరూ ఎందుకు విడాకులు తీసుకున్నారు అనేది. కానీ విడాకులు తీసుకున్న టైంలో అందరూ కూడా నాగ చైతన్యని బ్లేమ్ చేసినారు. అతను వచ్చేసి ఎవరైతే శోభిత దులిపాలో ఉన్నారో ఈవెన్ పెళ్లి చేసుకున్నప్పుడు అంతా కూడా నాగ చైతన్య ఒక రిలేషన్ పెట్టుకొని సమంతకి డివోర్స్ ఇచ్చినాడని చెప్పేసి అంతా కూడా అప్పుడు మాట్లాడుకోవడం జరిగింది. కానీ గ్రౌండ్ రియాలిటీ అనేది ఎవరికి తెలియదు. బట్ సమంత ఆ తర్వాత ఈ డివోర్స్ అయిన తర్వాత మయోసైటిస్ అని ఒక వ్యాధి బారిన పడడం, తర్వాత డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, నాగ చైతన్య గురించి ఇండైరెక్ట్గా కొన్ని షోల్లో మాట్లాడడం, ఇదంతా కూడా జరిగింది. కట్ చేస్తే ఇప్పుడు రాజ్ నెడుమూరుతో పెళ్లి. ఇలాంటి క్రమంలోనే రాజ్ నెడుమూరు వైఫ్ ఒక సెన్సేషనల్ పోస్ట్ అనమాట. బరి తెగించినటువంటి వ్యక్తులు దానికి తగినట్లుగానే వ్యవహరిస్తారని చెప్పేసి పోస్ట్ పెట్టారు. అయితే వీళ్ళు వచ్చేసి కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్ ఏదైతే ఉండదో అక్కడ పెళ్లి చేసుకున్నారట. ఇదే సమయంలో శ్యామలి, ఎవరైతే రాజ్ నెడుమూరు వైఫ్ ఉన్నారో ఆమె పేరు శ్యామలి అనమాట. ఇప్పుడు ఆమె పోస్ట్ పెట్టడం అయితే జరిగింది. బరి తెగించినటువంటి వ్యక్తులు దానికి తగినట్లుగానే వ్యవహారం. అదే అనమాట సంగతి. కథ ఏంది, లెక్క ఏంది అనేది వాళ్ళ వైఫ్ ఏదో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. బట్ పెద్దోళ్ళ పంచాయతీ, టాప్ యాక్టర్స్, వన్ ఆఫ్ ది డైరెక్టర్ కాబట్టి ఓకే వెళ్ళిపోతుంది, సమాజంలో నడిచిపోతూ ఉంటుంది. ఎంతకాలం మరి సమంతని కొంతమంది డిఫెండ్ చేసినారు, నాగ చైతన్య కొంతమంది పై అటాక్ చేసినారు, మాటల దాడి చేసినారు. మరి వాళ్ళందరూ కూడా ఇప్పుడు మరి దీనికి ఏ సమాధానం ఇస్తారో చూడాల్సి ఉందని మరి కొంతమంది మాట్లాడారు. మొత్తానికైతే సమంత పెళ్లి చేసుకుంది. దానికి తగినట్టుగా అతను ఎక్స్ వైఫ్ నెడమూరు రాజ్ నెడుమూరు ఎక్స్ వైఫ్ ఇలాంటి పోస్ట్ పెట్టడం అయితే జరిగింది.